దైవము ఒకటే ఉన్నది. ఇది బాగా అందరూ గుర్తుంచుకోవాలి. సత్యము అదే. 10 దైవాలు లేవు, 10 దేవతలు 20 దేవతలు లేవు. ఈ మాట ఎవరికైనా చెబితే వాళ్ళకు అనుమానం వస్తుంది. మరి ఇంతమంది ఉండారే, వీళ్ళంతా ఎవరు బా అంటారు. వీళ్ళంతా ఎవరు అంటే ఒకప్పుడు మనుషులుగా పుట్టి గొప్పవాళ్ళుగా బ్రతికిపోయినారు అంతే. వాళ్ళ ఫోటోలు ముందర వేసుకొని పొద్దు వాళ్ళకు పూలు దండలు కట్టి టెంకాయలు నిమ్మకాయలు వచ్చి వాళ్ళు ఏమిస్తారమ్మా అంటే వాళ్ళు ఉన్నప్పుడు సహాయం చేశారు, మంచి వాళ్ళు, అది లెక్క తెలుసుకోవాలి. కానీ రూపము లేదు దైవానికి. ఒకటే అంతర్యామి అయి ఉన్నాడు పరమాత్మ తత్వం అనేది. దాని పేరే ఓంకారము మొదటి పేరు. తర్వాత ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు అనేక నామాలు ఉన్నాయి. అది తెలుసుకోవాలి. దైవం మాత్రం ఒకటే. ఎప్పుడు 10 మంది దైవాలు అనుకున్నారో 10 ధర్మాలు వస్తాయి, 10 మతాలు వస్తాయి. ఎప్పుడు ఎన్ని అనుకుంటే అన్ని చీలికలు, కొట్లాటలు, రకరకాలుగా కలహాలు. ఆ దేశం ఎప్పటికీ సుభిక్షంగా ఉండదు. ప్రపంచం ఆ కాలంలో ఒక్కటే మతమే, వేద మతం తప్ప మరొకటి లేదు. కాబట్టి మార్గం ఒక్కటైతేనే సుఖము సాధించవచ్చు. భిన్నదారులు ఎన్నైనా గమ్యం ఒక్కటేనని ఈనాడు చెబుతున్నారు బుద్ధి లేని మేధావులంతా. ఎన్ని దారులైనా మతాలన్నీ అన్నీ అడిగే పోయేటే దేవుని దగ్గరికి అని చెప్తున్నారు. కానీ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఇక్కడ జమడకు దావంది, ఈ దావ తీసుకోకపోతే జమడకు వచ్చిందా? ఎట్లొస్తుంది? అన్నీ అడిగే పోతాయిలే అంటే ఎట్లొస్తుందమ్మా? ఇది తెలివి తక్కువ. ఈ సామెత కానీ, ఈ మాట, ఈ వాక్యం కానీ ఎవడన్నా చెప్పా అంటే వాడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని చెప్తాను.